నమస్కారం, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ. శ్రీవారికి తులాభారం వద్ద మొక్కులు చెల్లించిన సీఎం జగన్. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో విజయం సాధించిన 11 మంది రాజీనామా. తమ సభ్యులు మా అసోసియేషన్ లో కొనసాగడం లేదని వెల్లడి. లఖింపూర్ మృతులకు నివాళులు. అంతిమ ప్రార్థనలకు హాజరైన ప్రియాంక. సరస్వతీదేవికి సామూహిక కుంకుమార్చనలు. కరెన్సీ నోట్ల అలంకరణతో మహాలక్ష్మిగా దర్శనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందించారు. ఇటు తిరుమలలో శ్రీవారిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. స్వామివారికి తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం సమర్పించారు. అనంతరం సీఎం జగన్ కు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుమలలో కొత్త బూందీపోటు శ్రీ వెంకటేశ్వర భక్తి హిందీ, కన్నడ ఛానళ్లను సీఎం ప్రారంభించారు. అన్నమయ్య భవన్ లో టీటీడీ చేపట్టిన కొత్త కార్యక్రమాలను జగన్ కు అధికారులు వివరించి చెప్పాయి. సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు.
Now, to unveil the logo and ఏమైంది? తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న నిరాహార దీక్ష నేపథ్యంలో నల్గొండ పట్టణంలో దీక్ష చేశారు. రాష్ట్రంలోని ఇతర ఏ వర్సిటీలో చూసినా 63% ఖాళీలు ఉన్నాయని ఆమె చెప్పారు. అసలు విద్యార్థుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రొఫెసర్లు ఉన్నారు. 10 మంది ప్రొఫెసర్లలో 10 ఖాళీగానే ఉన్నాయి. 21 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంతమంది ఉన్నారు? కేవలం ఉన్నది 6 మంది. 15 పోస్టులు ఖాళీ. 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 10 ఖాళీలు. అంటే మొత్తం మీద చూసుకుంటే 50% ఖాళీలే. అంటే 50% స్టాఫ్తో ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ నడుస్తుంది. కేవలం 50% స్టాఫ్తో ఇక్కడ యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంది. అది ఈరోజు ఈ యూనివర్సిటీ వాస్తవం. ఇది ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిస్థితే కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో 33% పోస్టులు భర్తీ అయితే 67% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక ఈ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, పాలమూరు అయితే ఏమి, జేఎన్టీయూ అయితేనేమి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ చూసుకున్నా 65% ఖాళీలే. అంటే కేసీఆర్ గారి పాలనలో బోధనా సిబ్బంది ప్రతి యూనివర్సిటీలో ఉన్నవారి కంటే ఖాళీలే ఎక్కువ ఉన్నాయి. యూనివర్సిటీలన్నింటినీ ఖాళీ వర్సిటీలుగా మార్చేశాడు కేసీఆర్ గారు. అటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నియామకాలు ఇవ్వకుండా, ఇక్కడ ఖాళీలు నింపకుండా నిరుద్యోగులకు ఒకవైపు అన్యాయం చేస్తున్నాడు, ఇంకొక వైపు నాణ్యమైన విద్య ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని కేసీఆర్ గారు మీకు విద్యార్థులంటే అంత కక్ష అని అడుగుతున్నాం. వీరి భవిష్యత్తు గురించి మీకు ధ్యాస లేదా అని అడుగుతున్నాం.
మీరు మీ పిల్లలు బాగుంటే చాలా, ఈ రాష్ట్రంలో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాల్సిన పని లేదా? మీకు ఆలోచన లేదా? ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇన్ని ఖాళీలు ఉంటే ఈ విద్యార్థులు ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా పాస్ అవ్వాలి? అంటే వీళ్ళెవరు పాస్ అవ్వాల్సిన పని లేదా? వీళ్ళు పాస్ అవుతే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని మీకు బాధన. అందుకే యూనివర్సిటీ సిబ్బందిని మీరు నిర్లక్ష్యం చేసి, ఒక టీచింగ్ స్టాఫే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇదే పరిస్థితి. ఇలా ఉంటే యూనివర్సిటీలు ఎలా నడవాలి? యూనివర్సిటీలు అయితేనేమి, స్కూల్ అయితేనేమి, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు. మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం విద్యార్థులంటే అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ ఖాళీలు భర్తీ చేయడం లేదని కేసీఆర్. మా ఎన్నికలలో ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. మా అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు మా కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు. సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు. వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే, విష్ణు గారు నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు చాలా ఇష్టం. మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. అది వేరు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, రేపు పొద్దున ఒకటి నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. అదే ఎక్స్పీరియన్స్ అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన మీరు వెనకాల నుండి నడిపిస్తారని మాకు తెలుసు. అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని కూడా మాకు అర్థమైపోయింది. నేను ఇవాళ రెసిగ్నేషన్, నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనం లేదండి. నా చలనం మీకు తెలియదండి. నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటారు. నేను 3 రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి. అక్కడ తనీష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు. తిడుతుంటే విష్ణు ఉన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి, నానా గొడవలొద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి. విష్ణు బాబు లాగేశాడు నన్ను. పచ్చి బూతులు, అమ్మ బూతులు 6 గంటల సేపు తిడుతూనే ఉన్నారు. నాకు షాక్లో అయిపోయానండి నేను. నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మోహన్ బాబు గారి పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. మంచు లక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచు లక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో. విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద హామీలు ఇచ్చారు, మాటిచ్చారు. దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పని చేయకపోతే మా మీద వేయకూడదు. అందువలన చాలా ఆలోచించిన తర్వాత, ఇది ఎమోషనల్ డిసిజన్ కాదు, మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాది తదితర గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సరస్వతీదేవికి మహిళలంతా సామూహికంగా కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సరస్వతీ మాత శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడం వల్ల వారికి విద్యా బుద్ధులు కలుగుతాయన్నారు పూజారి ప్రవీణ్ పూజారి. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, రేఖ, అనిత, కవిత, మహిత, జ్యోతి తదితర మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సరస్వతి విద్యాభివృద్ధి చెందాలని మేము ఈ రోజు కుంకుమార్చన పూజలు జరుపుకుంటున్నాము. వారి ఆశీస్సులు ఉండాలని సరస్వతి మాతను కోరుకుంటున్నాము.
శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తుతే. ఈరోజు రుయ్యాడి గ్రామంలో శారదాదేవి కమిటీ ద్వారా కుంకుమ అర్చన కార్యక్రమం చేయబడుతు కాబట్టి ఈ యొక్క కుంకుమ అర్చన కార్యక్రమాన్ని చేస్తే ఒక ఫలితాలు లాభాలు చాలా ఉన్నాయి. ఈ దీని అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి ఒక పుట్టినరోజు అదే కూడా ఈ రోజు కూడా అదే మన అదృష్టం మన ఒక భాగ్యం కాబట్టి ఈరోజు మనం చాలా అమ్మవారి దయ వల్ల సుఖశాంతి అందరం ఉండాలని కోరుతూ అదేవిధంగా దీనివల్ల ఏదైనా భార్య జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ ప్రాజెక్టు మరియు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాలువ పనులు ప్రారంభించడానికి చేసిన భూసేకరణ కార్యక్రమం పూర్తి చేయాలని అదేవిధంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించవలసిందిగా కళ్యాణదుర్గం యువనేత డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి రైతులతో కలిసి కలెక్టర్ గారిని కలిసి విజ్ఞాన పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందిస్తూ వీలైనంత త్వరగా రైతులకు చెల్లించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ నష్టపరిహారం విప్పించి కాలువ పనులు త్వరితగతిన మొదలుపెట్టే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు తెలియజేశారు. అవార్డు అయింది మేడం, అవార్డు పెట్టారు కానీ డబ్బులు ఎక్కడా కూడా ఇది కాలేదు. ఇంకోటి మేడం, అంటే మీరే కదా భూములు ఇప్పించింది, మా దాంట్లో కాలువ మీ మాట మీద మేము గౌరవంతో ఇది కాలువ తగ్గిస్తే మన డబ్బులు రాకపోతే అదే పని ఎట్లా మొదలు పెట్టలేదు. పని అయితే మొదలు పెట్టించాల్సిన బాధ్యత కానీ ఇంజనీర్లకు చెప్పి ఎలాంటే తవ్వినారు, ఆల్రెడీ సగం తవ్వినారు. వస్తే మాకు నీళ్ళు వస్తాయనే తాపత్రయంతో ప్రతి ఒక్కరూ ఇచ్చారు. ఇంకా దాని విషయంలో అంటే మా మాట మీద అంత ఇచ్చినారు. ఆ రోజు గవర్నమెంట్ సపోర్ట్గా అంతమంది రైతులు ఉన్నారంటే ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏమి ఇస్తామని నిలబెట్టి నిలేసేది మామూలుగా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగేదే. అది అట్లేమీ లేకుండా అందరినీ మోటివేట్ చేసి కాలువల కోసం చేస్తే. కృష్ణా జిల్లా గన్నవరం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ వెన్నం జ్యోతి సురేఖ గన్నవరం ఎయిర్పోర్ట్ లో జ్యోతి సురేఖకు ఘన స్వాగతం పలికిన తల్లిదండ్రులు, పలు క్రీడా సంఘాలు. ఇన్ని మెడల్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతి సురేఖ వచ్చే నెల జరిగే ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే నా జీవిత లక్ష్యం. వెన్నం జ్యోతి సురేఖ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారావు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జగన్ రెడ్డి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, కొరబడిన దళిత సంక్షేమం అంశాలపై మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నందు తెలుగుదేశం పార్టీ ఎస్సీ ప్రతినిధుల సమావేశం. కళ్ళు మూసుకొని ఓట్లేశారు. నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, తన నిర్లిప్తత వల్ల జరుగుతుందా, ఏదైనా మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మరొకసారి ఈ సమావేశం ద్వారా, ఎందుకంటే ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టే స్థాయికి వెళ్ళింది. కోర్టులు చీకొట్టినా కూడా సిగ్గులేదు ప్రభుత్వానికి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చీకొట్టినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చీకొట్టింది. మిమ్మల్ని తీసుకొచ్చి తన కమిషన్ ముందు అన్నా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయింది. వీటన్నిటిని కూడా ఎండగడుతూ మనం ఏకోన్ముఖంగా మనం ఉద్యమం చేసి
అఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో మరణించిన రైతులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన అంతిమ ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఆమెతో పాటు రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు పాల్గొన్నారు. అంతిమ ప్రార్థనల నేపథ్యంలో లఖింపూర్ ఖేరీలో నాడు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. करतार सिंह सराबा भी 17-18 साल का सी मेरा प्रशासन इतनी बुरी तरीके से रोक रहा है कि किसी को घर से आने नहीं दिया जा रहा। लेखपाल हर एक लेखपाल गांव का लोगों के किसानों के घर जा जाके कह रहा है उनसे कि आपको यहाँ इस सभा में नहीं जाना, फिर भी हमारे यहाँ हजारों की संख्या में इस श्रद्धांजलि में लोग आए हैं। जब लेखपाल किसान के पास जाता है तो हमारा किसान भी कहीं ना कहीं मामा प्यो సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ప్రతి ఒక్కరి మానవ హక్కుల్ని రక్షించే మౌలిక సూత్రాల ఆధారంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏదైనా స్కీమ్ రూపొందిస్తే దాంతో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, దానివల్ల హక్కుల అంశం బయటకు వస్తుందని మోదీ అన్నారు. అందుకే అందరికీ పథకాలు అందే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని చెప్పారు. జాతీయ మానవ హక్కుల సంఘం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడారు. पहुंचे इस लक्ष्य को लेकर चल रहे हैं। जब भेदभाव नहीं होता, जब पक्षपात नहीं होता, पारदर्शिता के साथ काम होता है, तो सामान्य मानवीय के अधिकार भी सुनिश्चित होते हैं। इस 15 अगस्त को देश से बात करते हुए मैंने इस बात पर बल दिया है कि अब हमें मूलभूत सुविधाओं को 100% सैचुरेशन तक लेकर जाना है। ये 100% सैचुरेशन का अभियान निश्चित करने के लिए जिसे पता तक नहीं है कि ये उसका अधिकार है, वो कहीं शिकायत करने नहीं जाता, किसी आयोग में नहीं जाता। अब सरकार వాయు కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ ఈ ఏడాది కూడా కొత్త ప్రణాళికలు అమలు చేయనుంది. వాహనాలు ఉన్న వ్యక్తులు వారంలో ఒకసారి తమ వెహికల్ ని బయటకు తీయవద్దని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంలో ఇదో ప్రయత్నం అవుతుందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చేయడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చునన్నారు. అలాగే ఇంధనం కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. आप सबको नमस्कार। पिछले 1 महीने से मैं हर रोज़ दिल्ली में जो एयर पोल्यूशन है उसका डेटा ट्वीट कर रहा हूँ, आपको दिखाने के लिए कि दिल्ली में कितना पोल्यूशन रोज़ है। पिछले 1 महीने में हमने देखा कि दिल्ली के जो अपना पोल्यूशन है, दिल्ली में इंडस्ट्री भी है, दिल्ली में व्हीकल भी चलते हैं, ट्रांसपोर्ट का पोल्यूशन भी है, जितना पोल्यूशन है वो सारा पोल्यूशन मिला के दिल्ली का अपना पोल्यूशन सेफ लिमिट में है। पिछले 1 महीने से रोज़ मैं आपको ये दिखाने के लिए ट्वीट कर रहा था। पूरा साल सेफ लिमिट में रहता है, लेकिन इस वक्त पोल्यूशन बढ़ जाता है। तो मैंने जो ट्वीट करता हूँ रोज़, आपने देखा होगा कि पिछले 3-4 दिन से पोल्यूशन बढ़ने लगा है। क्यों बढ़ रहा है? क्योंकि आसपास के राज्यों के अंदर वहाँ की राज्य सरकारों ने अपने किसानों की मदद नहीं की, इसीलिए किसान ना चाहते हुए भी अपनी अपनी पराली जलाने के लिए मजबूर है। पराली जलनी चालू हो गई। नासा की सैटेलाइट की जो इमेजेस आ रही हैं वो इमेजेस ये दिखा रही हैं कि कब पराली जलने का सिलसिला चालू हो गया। उसकी वजह से दिल्ली के अंदर फिर से पोल्यूशन बढ़ने लगा है। जब से आम आदमी पार्टी की सरकार बनी है दिल्ली के अंदर, पिछले 7-8 साल के अंदर दिल्ली के अपने 2 करोड़ लोगों के साथ मिलके दिल्ली के लोगों ने बड़ी मेहनत की है, दिल्ली के लोगों ने बड़ा कोऑपरेट किया। दिल्ली के लोगों के साथ मिलके हमने दिल्ली में 25% पोल्यूशन कम किया है, हम सब दिल्ली वालों ने मिलके। PM10 भी और PM 2.5 भी दोनों 25% से ज़्यादा कम हो गए हैं। लेकिन अभी यहाँ पे बैठना नहीं। अब जब बाहर से पोल्यूशन आने लगा है, पराली का पोल्यूशन आने लगा है, तो हम अपना दिल्ली का पोल्यूशन कोशिश करें कि और कम कर लें। दिल्ली का ज़्यादा से ज़्यादा कोशिश करें कि पोल्यूशन कम कर लें,
ताकि हमारी सेहत ठीक ठाक रहे। पिछले हफ्ते मैंने आप लोगों के सामने 10 पॉइंट विंटर एक्शन प्लान रखा था कि दिल्ली सरकार अपने लेवल पे क्या क्या करने जा रही है। तो हम 10 मोटे मोटे कदम उठाने जा रहे हैं, जिसका खाका मैंने पिछले हफ्ते आपके सामने रखा था। आज मैं आपके सामने आपका सहयोग मांगने के लिए हाजिर हुआ हूं। हर दिल्ली वासी को भी अपने अपने स्तर का पोल्यूशन कम करना है, अपने अपने हिस्से का पोल्यूशन कम करना है। हम सब पोल्यूशन फैलाते हैं ना, हम सब कुछ ना कुछ करते हैं जिससे पोल्यूशन फैलता है। अब बाहर वाला पोल्यूशन आ रहा है, उससे निपटने के लिए हम अपना पोल्यूशन कम कर लें। उनसे तो हम कहते ही रहते हैं, बगल वाली सरकारों से भी कहते हैं, केंद्र सरकार से भी कहते हैं, जी प्लीज़ हमने बायोडिकम्पोजर यूज़ किया, आप भी कर लो। अब वो नहीं कर रहे, कब करेंगे पता नहीं, लेकिन हमें तो अपनी सेहत की चिंता है, तो हम अपने हिस्से का पोल्यूशन कम कर लें। आज इसके लिए मैं आपसे 3 गुजारिश। बुलेटिन ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్। ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ, శ్రీవారికి తులాభారం వద్ద మొక్కులు చెల్లించిన సీఎం జగన్। ప్రకాష్ రాజ్ ప్యానెల్లో విజయం సాధించిన 11 మంది రాజీనామా, తమ సభ్యులు అసోసియేషన్లో కొనడం లేదని వెల్లడి। కొనసాగడం లఖింపూర్ మృతులకు నివాళులు, అంతిమ ప్రార్థనలకు హాజరైన ప్రియాంక। సరస్వతి దేవికి సామూహిక కుంకుమార్చనలు, కరెన్సీ నోట్ల అలంకరణతో మహాలక్ష్మిగా దర్శనం। ఇవి బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం। కీప్ వాచింగ్ G7 న్యూస్।